స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేస్తున్న వయోజన మహిళలను నేరస్తులుగా చూడకూడదని, వారిని వేధించటం, కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో మహిళలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మానవ అక్రమ రవాణా ముఠాలపై మాత్రం ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. దేశంలో మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం, సెక్స్ వర్కర్ల హక్కులపై చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎన్నో ఏళ్లుగా సమాజంలో వివక్ష, అవమానాలు, పోలీసు వేధింపులు ఎదుర్కొంటున్న వేలాది మంది సెక్స్ వర్కర్లకు ఈ తీర్పు ఒక పెద్ద ఊరటనిచ్చింది. మానవ హక్కులు, మహిళల గౌరవం, చట్టం ముందు సమానత్వం, ఈ మూడు అంశాలను కేంద్ర బిందువుగా చేసుకొని ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ తీర్పు వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం. సమాజం ఎన్నో పేర్లు పెట్టింది, ఎన్నో ముద్రలు వేసింది. కానీ వారు మనుషులే, వారికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవితం హామీ ఇస్తుందని, ఆ హక్కు సెక్స్ వర్కర్లకు సమానంగానే వర్తిస్తుందని స్పష్టం చేసింది. తీర్పులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్ను ఎంచుకున్న వయోజనులు మానవ అక్రమ రవాణా ముఠాల చేత బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులను ఒకేలా చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం. ఇప్పటి వరకు చాలాసార్లు పోలీసు దాడుల్లో బాధితులు స్వచ్ఛందంగా పనిచేస్తున్న మహిళలు ఒకేలా వ్యవహరించబడ్డారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది. ఒక వయోజన మహిళ తన ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేస్తుంటే కేవలం ఆ కారణంతో ఆమెపై పోలీసు కేసులు నమోదు చేయడం, స్టేషన్కు తీసుకెళ్లడం, వేధించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, వారి వృత్తి ఆధారంగా వివక్ష చూపకూడదని తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థకు ఇచ్చిన స్పష్టమైన సందేశంగా భావిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు మరోవైపు చాలా కఠినమైన హెచ్చరిక కూడా చేసింది. మహిళలు, బాలికలు, చిన్నారులను మోసపూరితంగా లేదా బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మానవ అక్రమ రవాణా ముఠాలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కేవలం నేరం మాత్రమే కాదని, అది మానవత్వంపై దాడి అని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అక్రమ రవాణా నెట్వర్క్లను పూర్తిగా అణిచివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పులో మరో కీలక అంశం సెక్స్ వర్కర్ల వ్యక్తిగత గౌరవం, గోప్యతకు సంబంధించినది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం వారి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. మీడియా సంస్థలు కూడా బాధితుల పేర్లు, చిత్రాలు, వివరాలు ప్రసారం చేయకూడదని హెచ్చరించింది. ఎందుకంటే ఒకసారి వారి గుర్తింపు బయటపడితే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతుంది. సమాజం నుంచి అవమానాలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వారి గౌరవాన్ని కాపాడటం ప్రతి సంస్థ బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. మరో ముఖ్యమైన అంశం పిల్లల హక్కులకు సంబంధించినది. కేవలం తల్లి సెక్స్ వర్కర్ అనే కారణంతో ఆమె బిడ్డను బలవంతంగా వేరు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమగా చూసుకుంటూ సంరక్షిస్తూ ఉంటే ఆమె వృత్తి కారణంగా తల్లితనాన్ని ప్రశ్నించలేమని పేర్కొంది. ఇది వేలాది మంది మహిళలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.
పత్రాల సమస్యపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది సెక్స్ వర్కర్లకు స్థిర నివాసం లేకపోవడం, అధికారిక పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, సామాజిక భద్రతా పథకాలను కూడా వారు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయిన వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని UIDAI కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కేవలం ఒక గుర్తింపు కార్డు అంశం మాత్రమే కాదు. ఆరోగ్య బీమా, రేషన్, పెన్షన్, బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు వంటి అనేక హక్కులకు ఇది ద్వారం తెరుస్తుంది. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ వర్గాన్ని ప్రభుత్వ వ్యవస్థలో భాగం చేయడానికి ఇది కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు 2 స్పష్టమైన సందేశాలు ఇస్తున్నాయి. మొదటిది, స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని నేరస్తులుగా చూడొద్దు. రెండోది, మహిళలు, చిన్నారులను బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టే మాఫియాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. బాధితులకు రక్షణ, నేరస్తులకు శిక్ష అనే సూత్రాన్ని ఈ తీర్పు బలంగా ప్రతిబింబిస్తుంది. మానవ హక్కులు, మహిళల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఈ 4 అంశాలను సమతుల్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశ న్యాయ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. పోలీసుల విధానాల్లో మార్పులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కొత్త దిశ, బాధితుల పునరావాసంలో మరింత వేగం తీసుకురావాలని ఈ తీర్పు లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసే వారిని నేరస్తులుగా కాకుండా పౌరులుగా చూడాలని, అదే సమయంలో మహిళలు, చిన్నారులను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గౌరవప్రదమైన జీవితం ప్రతి ఒక్కరి హక్కు అని మరోసారి గుర్తు చేసిన ఈ తీర్పు మానవ హక్కుల పరిరక్షణకు, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు దేశంలో కొత్త మార్గంగా నిలవనుంది.